హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వర్షిత, ఆర్టిస్ట్. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి నమస్కారాలండి. ఈ ఫ్యామిలీ మొత్తం స్టేజ్ మీద ఉండి ఇది ఒక తొలి ప్రయత్నంగా ఒక మూవీ తీశారు వెంకట్ గారు. నేను మెయిన్గా ఇక్కడికి వచ్చిందంటే మన మారుతి సకారం గారు, కర్నూలు డిస్టిక్ నంద్యాల, మాది అదే ఊరు. మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆయన ఒక స్థానం సంపాదించుకొని మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. మేమందరం కలిసి కూడా నేను ఆయన ఒక 4 మూవీస్ చేయడం జరిగింది. నేను చేసిన 12 మూవీస్లో నాతో కో ఆర్టిస్ట్గా ఆయన ఒక 4 మూవీస్ చేశారు. అలా మా శ్రేయోబి లాస్ట్లు కాబట్టి మేము ఆయన నటించిన మూవీ చూడడానికి వచ్చాను. చూశాను సార్, చాలా బాగా చేశారు క్యారెక్టర్. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు, మన డైరెక్టర్ గారు వెంకట్ గారు తప్ప. మీడియా వారందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ మూవీని ఎలాగైనా మీరే జనాల్లోకి తీసుకెళ్ళి వీళ్ళు చేసే తొలి ప్రయత్నాన్ని ఇది ఒక మొదటి మెట్టు. వీళ్ళు ఇంకా ఎన్నో అంచెలుగా ఎదగాలని, ఇంకా చాలా మెట్లు ఎక్కాలని వీళ్ళకి ఆశీర్వదించి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా మీరు చేయాలని, మీ ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. రైఫిల్ మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ప్రజల్లో తూట రైఫిల్ వాడే మంచి వాళ్ళ చేతిలో ఉంటే ఎలా జరుగుతుంది, అదే రైఫిల్ నెగిటివ్ పర్సన్స్ దగ్గరకు ఉంటే ఎలా జరుగుతుందనే అనాలిసిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకులు చాలా చక్కగా చిత్రీకరించారు. మొదట ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అలా దర్శకుల గారికి, తర్వాత నిర్మాత గారికి నిజంగా నేను రుణపడి ఉంటాను సార్. తర్వాత నా కో ఆర్టిస్ట్ అండ్ మా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు సార్. ఏదైనా మూవీ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 100% మీ సపోర్ట్తోనే వెళ్తుంది సార్. ఎందుకంటే మీరు ఇచ్చే మెసేజ్ని బట్టే పబ్లిక్ సినిమాని ఆదరిస్తారు. కాబట్టి దయచేసి మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరిని కోరుకుంటున్నాను. మరి ఈ మూవీ విషయానికి వస్తే, అదే సార్ చాలా కష్టపడ్డారు. అసలు ఫారెస్ట్ ఎపిసోడ్ చేయడం కానీ డిఫరెంట్గా చాలా సార్ ఓన్గా ఇంట్లో స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకొని, అంటే వీలైనంత మినిమం టీంతోనే సార్ నిజంగా చెప్పాలంటే టోటల్ స్క్రిప్ట్ తన మైండ్లో పెట్టుకొని చాలా స్పీడ్గా చేశారు వర్క్. ఫారెస్ట్ ఎపిసోడ్స్ చేయడం చాలా కష్టం, అక్కడ పర్మిషన్స్ దొరకడం కూడా చాలా కష్టం. అలాంటి సబ్జెక్టు ఎన్నుకొని సార్ చేయగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. తర్వాత ఇంకా మూవీని నేను కోరుకునేది ఏంటంటే, మా సినిమా ఖచ్చితంగా ప్రజలలో వెళ్ళి వాళ్ళ ఆదరణ పొంది నిర్మాత గారికి, దర్శకులకు మంచి పేరు వస్తూ డబ్బు వస్తూ ఉంటే ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా దర్శకులు సార్ తీసే ప్రతి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగా ఇష్టపడతారు
ఎందుకో బై బర్త్ ఇన్ బ్లడ్, ఇన్బిల్ట్ బ్లడ్లోనే ఉందేమో. చాలా చిన్నతనం నుంచి కూడా సినిమాలు అంటే ఇష్టం. ఆ తర్వాత ప్రొఫెషన్ అది వేరే కావచ్చు, కానీ ప్రేమంతా సినిమా మీదనే ఉంటుంది. అట్లా నా కుటుంబం కూడా తయారైంది లాస్ట్. అంటే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేము సినిమా మేకింగ్లో వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ తీసుకుంటే మా నివాస్ గారి ద్వారా 100% మళ్ళీ ప్రొడక్షన్ వేయడానికి ఛాన్స్ ఉంది. తర్వాత కొత్త వాళ్ళకు మళ్ళీ అప్కమింగ్ వాళ్ళకంతా మనమంతా అంటే మేమే ప్రొడ్యూస్ చేస్తాము, మేమే డైరెక్ట్ చేస్తాము, మేమే సినిమా మేకింగ్ అంతా కంప్లీట్ చేస్తాం అనేలాగా మీ ఆశీర్వచనాలు, బ్లెస్సింగ్స్ కావాలి తప్పకుండా. యంగ్ అండ్ ఎనర్జెటిక్ మా బాబు ప్రొడ్యూసర్గా ఒక ప్రస్థానాన్ని ఇప్పుడు కొనసాగించాడు కాబట్టి మీ బ్లెస్సింగ్స్ ఉంటే కనుక డెఫినెట్గా అలాంటి యూత్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, లేదంటే రేపు అతనే క్యారెక్టర్ చేసి హీరోగా ప్రమోట్ అవ్వాలనుకున్నవాడు ఇండస్ట్రీలో అలా నిలబడడానికి అవకాశాన్ని తప్పకుండా. ఎన్నో కష్టాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలా నిలబడితే ఏంటంటే న్యూ జనరేషన్, చక్కటి జనరేషన్ ఫామ్ అవుతుంది, చాలా వైబ్రెంట్గా వెళ్తుంది ఇండస్ట్రీలో కూడా. అంటే టాలెంట్స్ బాగా ఉన్నారు కాబట్టి తప్పకుండా యూత్కి ఎంకరేజ్ చేయాలి. తెలుసో తెలియక ఆ రంగంలోకి దిగాం కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాము లోటుపాట్లు అంట. కాబట్టి మరొకసారి మళ్ళీ ఒక అవకాశాన్ని మళ్ళీ తీసుకొని మేము మళ్ళీ మీ ఇదే వేదిక మీద మీ ముందు నించొని మాట్లాడే అవకాశాన్ని తప్పకుండా మాకు ఇవ్వాలి. అలాగే మా బాబుకు కూడా అందించాలని కోరుకుంటున్నాను. ఆయన ఒక మాట మాట్లాడాలంటే చాలా ఉంటుంది. సరే, నివాస్ గారి కోరిక ప్రకారం చివరిలో ఒక మాట చెప్తాడేమో బహుశా. తప్పకుండా చెప్పిస్తాను, మాట్లాడిస్తాను. ఒకవేళ మా పాప కూడా మాట్లాడుతుంటే నాకు అభ్యంతరం లేదు, పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు. మరి మైక్ పట్టుకుని అలవాటు ఉందో లేదో తెలియదు, అగ్గో భయం వేస్తుందండి. చూడండి, మీకు అర్థమైంది సార్. నివాస్ గారు ఇప్పుడు చూడండి, ఒక వేదిక మీద కుటుంబంలో 3 సభ్యులు ఉన్నాం. ఇదే వేదిక మీద ఒక రకంగా నేను కష్టపడ్డందుకు గాను నా పిల్లల్ని కూడా ఈ వేదిక మీద నేను పరిచయం కలిగినందుకు అసలు నాకు చాలా సంతోషం అనిపిస్తాను. ఒకే వేదిక మీద తండ్రితో పిల్లలు ఇండస్ట్రీలో అంటే సినిమాకు పని చేసినందుకు. సో అది మేము ఎంత డెడికేట్గా వర్క్ చేసామో, నిరంతరం దాని మీద పట్టుదలతో పనిచేసాము అనేది చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతుంది కదండి. కాబట్టి మరోమారు మా పాత్రికేయులు, మీడియా వారు తప్పకుండా మాలాంటి వారికి చక్కటి సహకారాన్ని అందించాలి, మమ్మల్ని ప్రమోట్ చేయాలి. మీరు కనుక మమ్మల్ని ప్రమోట్ చేసి ఈ వేదిక మీద మరొకసారి నిలబెట్టే ప్రయత్నం చేస్తే కనుక మేము చాలా మందిని ఇదే వేదిక మీదకి లాక్కొచ్చి నిల్చోబెడతాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్ సార్. మారుతి సార్, సీరియస్లీ యాక్చువల్లీ ఇంత యాక్సెప్ట్ చేయలేదు ఇంతవరకు ఇక్కడికి వస్తానని, బట్ కానీ అనుకోకుండా రావాల్సి వచ్చింది. అండ్ నాకన్నా పెద్దయిన సారు, కానీ నాకు ఒక మంచి దోస్త్ అనమాట సారు. సో స్వర్ధాలుగా నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. అండ్ అలాగే పిఆర్ఓ గారు నాకు బాగా పరిచయము ఒకనొకప్పుడు. సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాలాంటి యంగ్ హీరోల్ని, యంగ్ ప్రొడ్యూసర్స్ని, యంగ్ డైరెక్టర్స్ని కూడా బ్లెస్ చేసేది మీరే అండి నాకు తెలిసి. ఎందుకంటే టాలీవుడ్ అవని, బాలీవుడ్ అవని ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్ బయటకు రావాలన్నా, ఒక ప్రొడ్యూసర్ బయటకు రావాలన్నా, లేదా ఒక దర్శకుడు బయటకు రావాలన్నా ముందుగా సపోర్ట్ చేసేది మీడియా మిత్రులని ఈ రకంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫస్ట్ టైం తన ఫ్యామిలీలో యంగ్ ప్రొడ్యూసర్, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే, కాస్ట్యూమ్ డిజైనర్, టోటల్ ఫ్యామిలీ అంతా ప్రొడక్షన్, టోటల్ ఫ్యామిలీ అంతా ఒక సినిమాని చేసి ఒక సినిమాని బయటకు రిలీజ్ చేయాలి. ప్రజెంట్ జనరేషన్లో ఏ సినిమా అయితే బయటకు రిలీజ్ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని ప్రజెంట్ ఆలోచిస్తుంటాం. ఒక కామెడీ కానీ, లేదంటే ఒక రొమాన్స్, లేదంటే సంథింగ్ సాంగ్స్ అలా. కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి మెసేజ్, ప్రజెంట్ యూత్ ఏమైపోతుంది, ప్రజెంట్ సమాజం ఏమైపోతుంది అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ని ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఫ్యామిలీ అంతా దాని గురించి ఫైట్ చేసి ఇలాంటి ఒక మెసేజ్ని ఇవ్వడం అనేది చాలా రేర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ చేయాలని ఆలోచిస్తారు. వాళ్ళు కంపల్సరీ రేటింగ్స్ రావాలి, నాకు ఈ ప్రజెంట్ జనరేషన్ ఏమైతే కోరుకుంటుందో అది ఇవ్వాలనుకుంటారు. కానీ నాకు వచ్చినా రాకపోయినా మా సబ్జెక్ట్ బయటకు రావాలి, మేము తీసిన కంటెంట్ ఆడియన్స్ చూడాలి, జనాల్లో మార్పు రావాలని చెప్పేసి నిజంగా ఒక మంచి సినిమా తీశారండి. థ్యాంక్ యూ సో మచ్.
రివ్యూ చూశాను, మధ్యలో వచ్చాను సార్. చాలా చాలా బాగుంది. నాకు చంద్రబాబు సారు భానుచంద్ర గారి సాంగ్, ఐమ్ రియల్లీ సారీ, భానుచంద్ర గారి సాంగ్ చాలా బాగుందండి. క్లైమాక్స్ సాంగ్ చాలా బాగుంది. ఆ ఒక్క సాంగ్ చాలు సార్ మన మూవీని బయటకు తీసుకెళ్తుంది. చాలా థ్యాంక్స్ అండి. అండ్ 1 సెకండ్ మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్. ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి, అదేవిధంగా ఈ రోజున డైరెక్టర్ గారి ఫ్యామిలీ 3 ధ్రువాల లెక్క మరి మన ముందుకు వస్తున్నారు. వారు కానండి, నాలాంటి కళాకారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఈ రోజున ముందున్నారంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక కళాభివందనం తెలియపరుచుకుంటున్నా. 3 ముచ్చట్లు చాలా అద్భుతంగా వ్యయ ప్రయాసాలకు మరి అన్ని విధాలుగా తట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చిన మరి మా గౌరవ దర్శకులు వెంకట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఒక గాలిలో ఎక్కడ వచ్చినట్టుగా ఒకరి ద్వారా పరిచయమై మరి చివరి దాకా నన్ను తోడంటుకొని ఉన్నారు. అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞాభివందనాలు. అదేవిధంగా మరి రైఫిల్లో మొదటి నుంచి సారికి అండదండలుగా ఉన్నటువంటి మరి మేడం గారు భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు, ఎక్కడున్నా కానీ మన రైఫిల్ని అన్ని విధాలుగా మరి పైనుంచి దీవిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఇంకోటి మా పెద్దలు దండాజు గారు ఉన్నారు. మరి పేరున అందరికి కూడా మరొకసారి మరి సార్ ఇప్పుడే పరిచయం అయ్యారు. తనకి మరి యంగ్ అండ్ డైనమిక్ మన కాబోయే హీరో మన ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి, డిజైనర్ గారికి, అదేవిధంగా మా సిఐ గారికి, మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు మరి ఈటీవీలో పనిచేసినటువంటి దయాల అశోక్ గారు ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత గడిచారు. వారికి కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరి చివరిగా ఒక మాట, ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించి మరి ఈ రోజున ముందుకు తీసుకొస్తూ మా పిఆర్ఓ గారికి, మా డైరెక్టర్ గారికి సంయుక్తంగా మరొకసారి కళాభివందనలు తెలపరుచుకుంటూ, ఈ రోజున నాలాంటి కళాకారులు ఉన్నాడంటే మరి 1-2 ముక్కలలో ఆర్జీ గారి 2 సినిమాలలో మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన, రైఫిల్లో ఒక క్యారెక్టర్ చేశారు. ఇంకా 4 సినిమాలు రిలీజ్ కావడానికి ముందుకున్నాయి. 36 గెటప్స్తోని మరి ఇంతవరకు చేసిందంటే నేను అందరి ముఖ్యమంత్రుల గెటప్ వేసిన ఏకైక తెలంగాణ కళాకారుణ్ణి. ఆ చిన్ని కళాకారుని ఆదరించిన మన దర్శకులు గారికి శిరస్సు నుంచి పాదాభివందనాలు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. మరి ఈ యొక్క యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మరి ప్రజల మధ్యలోకి తీసుకుపోయేటువంటి మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవకాశం కలిగించిన మరి దర్శకులు రామల్ల వెంకట గారికి, ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై రైఫిల్, ఒక్కసారి గట్టిగా జై రైఫిల్, జై రైఫిల్, జై రైఫిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఆ మూవీ అతి తొందరలో రిలీజ్ కాబోతున్నది. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. మీ వల్లనే మేము ఇంకా అంటే పైకి ముందుకు వెళ్ళగలం. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ ఇలానే ఉంచాలని కోరుకుంటున్నాను. మా మూవీ అతి తొందరలో రిలీజ్ కాబోతున్నది. సో మీ అందరి ఆశీర్వాదాలతో మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రైఫిల్ మూవీ చూసిన తర్వాత నేను ఇందులో ఒక క్యారెక్టర్ చేయలేదని బాధపడుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పుడు అన్నగారికి అందుబాటులో లేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఈ సినిమాలో సబ్జెక్ట్ పరంగా ఫ్యామిలీ సెంటిమెంటు, ఒక మనిషి తన మార్పు కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఒక సమాజంలో మార్పు కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే సబ్జెక్ట్ మీద చాలా చక్కగా చిత్రీకరించారు. అన్నగారికి హ్యాండ్స్ అప్. అలాగే ఆ రోజులలో ఒక అడవిలో అన్న, అలాంటి సినిమాలు ఇంతవరకు రాలేదు. ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒక మార్పు కోసం సమాజంలో అన్నగారు మంచి మెసేజ్ ఇచ్చారని
నేను అన్నగారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి నటులకు, ప్రేక్షకులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులంతా ఈ సినిమాను ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా సక్సెస్ కావాలని మరీ ప్రత్యేకంగా స్టేజ్ మీద ఉన్న కళాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ నమస్తే. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం అండి. వెంకట్ గారు నాకు గత 33 సంవత్సరాలుగా అత్యంత ప్రియమిత్రుడు. ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం. కళామ తల్లి తన జీవితానికి అంకితం చేసుకున్నటువంటి అత్యంత విలువైన సమయాన్ని కూడా అతను వదిలేసి కళల కోసమే నా జీవితం, కళలే నా ప్రాణం, కళలే నా కుటుంబం అనే రీతిలో తను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తన కుటుంబాన్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చి, కుమారుడు చూస్తే నిర్మాత, కూతురు చూస్తే డిజైనర్, ఇంకా మనకు అంతకంటే ఏం కావాలండి? ఒకే వేదిక మీద వీళ్ళని చూస్తూ ఉంటే ఐఎమ్ గెటింగ్ గూస్ బాంబ్స్. రియల్లీ అప్రిషియేట్ దిస్ ఫ్యామిలీ. మీరు కూడా 4th ఎస్టేట్ అయినటువంటి మీరు వెంకట్ గారిని ఆశీర్వదించి ఇంకా ముందుకు తీసుకొని పోయినట్లయితే ఎంతో మందిని పరిచయం చేసి ఈ వేదిక మీదకి తీసుకురావడానికి మాట ఇచ్చినారు. కాబట్టి మీరు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ 2 స్టేట్లలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మీ మీడియా మిత్రులు మీరు కూడా దాన్ని ఇంకా అటు ఫార్వర్డ్ చేస్తూ ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అదేవిధంగా మాకు అత్యంత ఆప్తులు ఇప్పుడు శ్రీనివాస్ గారు, వారు కూడా ఈ పిక్చర్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ముందుకు తీసుకెళ్ళి రిలీజ్ చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా కోరుకుంటాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.